మీ అందరికీ అద్భుతమైన అవకాశం. మా ధను అన్న ఇప్పుడు ఒక పెద్ద గివ్ అవే ఇవ్వబోతున్నాడు. వీడియోలోకి వెళ్లే ముందు దాని గురించి చెప్తాడు. ధను అన్న ఏంటి ఏం చెప్తున్నావో చెప్పు మా వాళ్ళకి. మన ఛానల్ ని చాలా మంది ఎప్పటి నుంచో చూస్తున్నారు, కానీ ఎవరికి ఎప్పుడు మనం ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదురా. అందుకే ఈ రోజు మనమైతే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి ఫ్రీ ఫైర్ డైమండ్స్, నార్మల్ ఫ్రీ ఫైర్ ఆడిన వాళ్ళకైతే మనీ సెండ్ చేయబోతున్నాం అనమాట. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఈ వీడియోలోని మీకు వచ్చేసి ఒక 10 నెంబర్స్ కనబడతాయి అనమాట. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఆ నెంబర్స్ కనబడతాయి. మొత్తం 10 నెంబర్స్ అనమాట. ఎక్కడ వస్తే తెలీదు, 2 నెంబర్స్ కింద వస్తాయి అనమాట. వీడియో మధ్యలో మొత్తం కలిపి 10 నెంబర్స్ ని ఎగ్జాక్ట్ గా నాకు మెన్షన్ చేయాలి. కానీ మీరు ఇంకా చేయాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఇది మన కొత్త ఛానల్, అర్థమవుతుందా? చూసుకోండి ఒకసారి. సబ్స్క్రైబర్స్ లేరు, ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ లైక్ చేసిన తరువాతే ఇది చేసి డిస్క్రిప్షన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ కి మెన్షన్ చేయాలి. సించాన్ చెప్పేశాను, మన రెడీగా ఉంటారులే. సబ్స్క్రైబ్ కొట్టు, గిఫ్ట్ పట్టు. వీడియోలోకి వెళ్దాం పదండి. మనందరికి ఇదే మంచి సమయం. ఇన్నాళ్ళు మీకు రోజు మేపి ఫుడ్ పెడుతున్నందుకు, అలానే అన్ని రకాలుగా మిమ్మల్ని బలంగా చేసినందుకు ఈ రోజు మీరు నాకు సహాయం చేయాలి. ఇప్పుడు మీలో ఎవరు సహాయం చేయకపోయిన తరువాత నా గురించి మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రాబోతున్న 3 రోజుల్లో అవెంజర్స్ కి వాళ్ళ శక్తులైతే వాడరు. వాళ్ళకి ఒక దీక్ష ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 3 రోజులు వాళ్ళ శక్తులు అనేవి పని చేయకుండా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎంత ప్రమాదం వచ్చినా వాళ్ళ శక్తులు అనేది వాడరు. అందుకే ఈ 3 రోజుల్లోనే మనమైతే ఇప్పుడు వాళ్ళపైన విజృంభించబోతున్నాం. వాళ్ళందరిపైన అటాక్ చేసి వాళ్ళని బంధించబోతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎంత ఏం చేసినా వాళ్ళైతే మాత్రం మనల్ని ఏం చేయలేరు. అలా అని సైలెంట్ గా ఉండరు. వాళ్ళు గన్స్ తోని నార్మల్ గా కొట్టడానికి చూస్తారు, కానీ వాళ్ళ శక్తులైతే వాడలేరు. ఇదే మంచి సమయం. మనం వాళ్ళ కంటే బలమైన గన్స్ తోని రేపు ఉదయం వాళ్ళ పైన అటాక్ కి వెళ్ళబోతున్నాం. గాయ్స్, ఇంకా మన సైన్యాన్ని పిలవండి. The next morning. అమ్మయ్య, ఒక తలనొప్పి పోయిందబ్బా. సించాన్ గడు చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. వాడిని డ్రాప్ చేసి వచ్చేసరికి నాకు తల పట్టేసింది. ఎందుకంటే అక్కడ చాలా మానం చేశాడనమాట. వాడి వల్ల నాకు బుర్ర పోయింది. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది. ఎవరో పిలిచినట్టు అనిపించింది. మామ, ఏంటి అంత హుషారుగా వస్తున్నావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను. ఏం జరిగింది? అరే ధను, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సడన్ గా నేను మా అవెంజర్స్ ఇంటికి వెళ్ళేసరికి అవెంజర్స్ ఎవరు కనబడకుండా పోయారు. ఎవరు కూడా అక్కడ లేరు. నేను ఎంతగానో వెతికాను. అంతకంటే విచిత్రం ఏంటంటే అవెంజర్స్ యొక్క మ్యాన్సన్ కూడా కనబడట్లేదు. ఐరన్ మ్యాన్ మ్యాన్సన్ అక్కడి నుంచి మాయమైపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా బుర్ర అస్సలు పని చేయట్లేదు. ఏదో ఒకటి చేయదను, నాకు హెల్ప్ చేయి. మా వాళ్ళందరూ ఎక్కడున్నారో నాకు కనిపెట్టివు. వాళ్ళకి ఎంత కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అవ్వలేకపోతున్నాను. వాళ్ళ ఫోన్స్ కూడా పని చేయట్లేదు. నీకు కరెక్ట్ గా చెప్తాను. క్లియర్ గా ఏం జరిగిందంటే, మేమందరం వచ్చేసి, నేనందరికీ చెప్పేది కరెక్ట్ గా వినండి. మనం ఎప్పుడు ప్రజల్ని కాపాడుతూ ఉన్నాం, అలానే మన శక్తుల్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు వాడుతూ ఉన్నాం. మనం కూడా మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అలానే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే సంవత్సరానికి 3 రోజులు మనం ఎటువంటి శక్తి వాడకుండా దీక్ష చేయబోతున్నాం. ఈ దీక్ష ఎంత కఠినమైనదంటే, మనమైతే ఎంత ప్రమాదం వచ్చినా ఏం జరిగినా మనం తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. కానీ మనమైతే ఎదురు తిరిగి ఫైటింగ్ అయితే అస్సలు చేయకూడదు. ఫైటింగ్ చేసినా పర్వాలేదు మన ప్రాణాలు కాపాడుకోవడానికి, కానీ మన శక్తులైతే మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. హల్క్, గుర్తు పెట్టుకో బాగా, ఓకేనా? నీకు అసలుకే కోపం ఎక్కువ. నీ కోపాన్ని గనక ప్రయోగించి నువ్వు శక్తులు వాడినట్లయితే మళ్ళీ చూసుకో, మనం చేసిన దీక్ష మొత్తం పాడవుతుంది. నాకు నా మూడు ఎలా ఉంటుందో కూడా తెలియదు టోనీ. అందుకే నేను వచ్చేసి కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుని వచ్చినట్లయితే మొత్తానికి సెట్ అవుతాను. మన వాళ్ళందరూ పర్వాలేదు, ఎలా అయినా దీక్ష చేస్తారు. ఈ 3 రోజులైతే మాత్రం నేను కూడా కఠినంగా చేస్తాను. మాట ఇస్తున్నాను, ఈ మాటే శాసనం. సరే, నేనైతే మాత్రం ఇప్పుడే మెడిటేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అప్పుడు నా మైండ్ కొంచెం ప్రశాంతంగా కుదుట పడుతుంది. సరే టోనీ, మీరందరూ మాట్లాడుతూ ఉండండి. నేను మళ్ళీ తిరిగి వస్తాను. తొందరగా వెళ్ళి మెడిటేషన్ చేయాలి. ఇలా ధను, నేను వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తరువాత నేను మెడిటేషన్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అవెంజర్స్ కనబడట్లేదు. అవెంజర్స్ ఏంటి, అవెంజర్స్ మ్యాన్సన్ కూడా కనబడట్లేదు.
అంటే టోనీ యొక్క మ్యాన్షన్ అక్కడి నుంచి మాయమైపోయింది, అక్కడేం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ధను, ఎక్కడికి వెళ్దాం చెప్పు. అరే నేను దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హల్క్ మామ. ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. అవెంజర్స్ మ్యాన్సన్ మాయమైపోవడం ఏంటి? అవెంజర్స్ కనబడట్లేదంటే మేబీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళారనుకోవచ్చు. మ్యాన్సన్ మాయమైపోవడం ఏంటి? కొంపదీసి ఏమన్నా కూలిపోయిందంటావా? ఎవరన్నా వచ్చి కూల్ చేశారంటావా? నాకేం అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావో. అరే ధను, ఇప్పుడు అవెంజర్స్ మ్యాన్షన్ కనబడకుండా పోయిందంటే కూల్ చేయడం కాదు, అంటే అక్కడ మేము కట్టిన ప్లేసు, అలానే చిన్న చిల్లి గవ్వ కూడా లేకుండా అక్కడ మొత్తం మాయమైపోయింది ధను. అంటే అక్కడ ఏదో జరిగినట్టుగా ఉంది హల్క్ మామ. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే మనకి ఏదో ఒక క్లూ అయితే దొరకచ్చు. అందుకే నేను ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాన్షన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అరే అవెంజర్స్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే, అది కూడా ఇంత స్పీడ్ గానా? అరే అసలే దీక్షలో ఉన్నారు, అందుకే వాళ్ళు ఏదో ప్రమాదంలో పడినట్టుగా ఉన్నారు. హల్క్ మామ ఏం కాదు, మనం వెళ్ళి చూద్దాం. ధను, ఒకటైతే మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నా శక్తుల్ని వాడలేను. నేను వాళ్ళకి మాటిచ్చాను. మాట కంటే ముఖ్యం దీక్ష. మేమందరం దీక్షలో ఉన్నాం కాబట్టి ఆ దీక్ష ప్రకారంగానే నా శక్తులు వాడలేను. ఇప్పుడు నా పైన ఎవరైనా అటాక్ చేస్తే నా యొక్క బలాన్ని వాడుకొని వాళ్ళందరిపైన అటాక్ చేయాలి. చూడదను, ఇక్కడి నుంచి మ్యాన్షన్ మొత్తం మాయమైపోయింది, కనబడకుండా పోయింది, ఏమీ లేదు. నేను సడన్ గా వచ్చేసరికి మ్యాన్షన్ లేదు, అవెంజర్స్ లేరు. వాళ్ళకి ఎంతగా కాల్ చేసినా కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మొత్తం శూన్యం. అరే హల్క్ మామ నువ్వు అసలు బాధపడకు. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, చాలా విడ్డూరంగా ఉందే. ఇల్లు కనబడకుండా మాయమైపోవడం ఏంటి? ఇక్కడ ఏదో ఒక క్లూ అయితే మనకి దొరకచ్చు. 1 మినిట్ ఇక్కడ నేను చెక్ చేస్తాను. అరే యార్, ఇక్కడ క్లూ కూడా లేదు. కనీసం కిందనున్న మనకి పునాది కూడా లేకుండా ఎవరు లేపుకొని వెళ్ళిపోయారు? కొంపదీసి ఎవరన్నా దయ్యం వచ్చి గాల్లోకి లేపుకొని వెళ్ళిపోయిందా ఏంటి? హల్క్ మామ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటావు? నా బుర్ర పని చేయకనే నీ దగ్గరకు వచ్చాను. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదని. ఇప్పుడు నువ్వే సహాయం చేయాలి ధను. ఇప్పుడు మేము శక్తిహీనులమయ్యాం కాబట్టి ఎవరో మా పైన అటాక్ చేసినట్టుగా ఉన్నారు. అందుకే మా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఎవరు అటాక్ చేశారో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి ధను, అర్థం కావట్లేదు. అరే 1 మినిట్ హల్క్ మామ, ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది. హలో లెస్టర్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. చాలా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. సిటీలోని అవెంజర్స్ కనబడట్లేదు. అది పెద్ద విషయం కాదు, దానికంటే పెద్ద విషయం ఏంటంటే అవెంజర్స్ మ్యాన్షన్ కూడా కనబడట్లేదు. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నీ దగ్గర ప్రతి సీసీటీవీ కెమెరా అయితే యాక్సెస్ ఉంటుంది కదా, దయచేసి ఒకసారి చెక్ చేయి. నేను హల్క్ మామ ఇప్పుడే వస్తున్నాం. మాకు సమయం అస్సలేదు, చాలా టెన్షన్గా ఉంది. హల్క్ మామ కూడా చాలా 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 బాధపడుతున్నాడు. ఏం చేయాలో నా బ్రెయిన్ అస్సలు తోచట్లేదు. ట్రెవర్ ప్లీజ్ నువ్వైతే కనెక్ట్ చేసి ఎలా అయినా సరే తెలుసుకోగలవు కదా. నాకు సర్వర్స్ అయితే కనెక్ట్ అవుతాయి, మీరేం కంగారు పడకండి. మీరు వచ్చేలోపు నేను ప్రతి డేటాను రెడీగా ఉంచుతాను. మీరు తొందరగా రండి, ఇప్పుడే బయలుదేరండి, నేను చూసుకుంటా కదా. అరే అరే, ఏమన్నాడు ధను? ఏం జరుగుతుంది? ఇంతకీ ఎవరొచ్చారు? ఎవరొచ్చి వెళ్ళిలా చేశారు? నేనైతే వాడిని అస్సలు విడిచిపెట్టను. వాడిని ఎట్టి పరిస్థితుల్లో సరే 3 చెరువుల నీరు తాగిస్తాను. ఈ సముద్రంలో ఉంటే నీరు మొత్తం తాగించేస్తాను. చెప్తాను కదా వాడికి, తొక్క తీస్తా. హల్క్ మామ ఇప్పుడు నువ్వు ఒక దీక్షలో ఉన్నావు, మర్చిపోయావా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క పవర్స్ని అయితే అస్సలు వాడకూడదు. నీ పవర్స్ని వాడకుండా నువ్వేమన్నా చేయాలి. కానీ పవర్స్ లేకుండా ఏం చేస్తావు? ఎందుకంటే వాడు మ్యాన్సన్నే మాయం చేశాడంటే వాడు ఎంతో పవర్ ఉన్నాడు అయి ఉంటాడే. ఎవడై ఉంటాడో నాకు అసలు అర్థం కావట్లేదు. హల్క్ మామ, మనకు వచ్చిన ప్రతి డౌట్కి ఆన్సర్ అయితే ఖచ్చితంగా మనకి లెస్టర్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వెళ్దాం. వచ్చేసాం లెస్టర్ ఇంటికి. లెస్టర్ ఇంటికి వస్తే నాకు ఆల్మోస్ట్ సగానికి సగం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా మనకి ఈజీగా క్లియర్ అయిపోతుంది. హల్క్ మామ నువ్వేం కంగారు పడకు, మన లెస్టర్ చూసుకుంటాడు. సరే, దేవుడి దయ వల్ల మనకి ఆ ఫుటేజ్ దొరికితే చాలా హ్యాపీగా మనం ఉండొచ్చు. కానీ వారిని ఎవరైతే చేశారో వాడిని అస్సలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. సరే, తొందరగా వెళ్ళి మనమైతే చూద్దాం. వస్తున్నాగుదను. నేను కూడా ఫుటేజ్ రెడీ అయిందా లేదా? లెస్టర్ ఫుటేజ్ రెడీ అయిందా? ఫుటేజ్ మొత్తం తీసుకున్నావా? అరే ధను, నేనైతే మొత్తం కొన్ని టైం స్టాంప్స్ తో అయితే ప్రతిదీ కూడా రికార్డ్ చేసింది అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చూడొచ్చు, అవెంజర్స్ ఇంటికి ఒక అబ్నార్మల్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో ఎవరో ఉన్నారు, కానీ నాకు అంత క్లియర్ గా అర్థం కావట్లేదు. నేను డౌన్లోడ్ చేసి ఉంచాను, నేను కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పుడు నువ్వు చూడొచ్చు, చూపిస్తున్నా చూడు. అరే అరే, ఎవరది? నాకు అర్థం కావట్లేదు లెస్టర్. లెస్టర్ నువ్వు ఏది ప్లే చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదే. స్టార్టింగ్ నుంచి ప్లే చేయి. నీ దగ్గర ఉంది ఒక క్లిప్ మాత్రమేనా? అరే ధను, లోపల నాకెవరో రెడ్ కలర్ లో కనబడ్డారు. లెస్టర్, నువ్వు స్టార్టింగ్ నుంచి మాకు ప్లే చేసి ఎవ్రీథింగ్ క్లియర్ గా చూపించు. ఈ యాంగిల్ వద్దు, స్టార్టింగ్ నుంచి యాంగిల్ చూపి.
ఇంతకీ వాళ్ళు ఎవరు? అరే హల్క్ మామ, నేను చూపిస్తా చూడు. ఇక్కడి నుంచి మనకైతే ఒక వెహికల్ అయితే రావడం జరిగింది. ఇంతవరకు మీ యొక్క మ్యాన్షన్ ఉంది. ఇదిగో అక్కడి నుంచి ఒక ప్రిజన్ బస్ అయితే వెళ్ళడం నేను చూశాను. అక్కడ ఆ బస్సులో ఎవరో కొంతమంది మనుషులు అయితే ఉన్నారు. నేను జస్ట్ డౌన్లోడ్ చేశాను. నేను కూడా కరెక్ట్గా చూడలేదు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. వీళ్ళు నేరుగా వచ్చేసి అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే మన అవెంజర్స్ ఇంటి లోపలికైతే ఎంటర్ అయ్యారు. 1 మినిట్, ఇక్కడ ఈ కెమెరా యాంగిల్, అరే ఇక్కడ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మాయాజాలం జరుగుతుందా ఏంటి? ఇక్కడ ఉన్న కార్లన్నీ ఎలా మాయమవుతున్నాయి? కార్లు మాయమవుతున్నాయి, దాంతోపాటు కొత్త కార్లు కూడా వస్తున్నాయి. ఏదో జరుగుతుంది, దాని గురించి పక్కన పెట్టండి. ఇది సెకండ్ క్లిప్. వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో ఏంటో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అందులోపల ఎవరున్నారో మనకి క్లిప్లో క్లియర్గా కనబడుతుంది. అదిగో అక్కడి నుంచి మనకైతే బస్సు వస్తుంది. ఈ బస్సు వచ్చేసి ప్రిజన్ బస్. అరే ఒక్కసారి ఆగండి. వెహికల్ ఖచ్చితంగా ఇక్కడే ఆపాలి. లోపల ఎవరో రెడ్ కలర్ లో ఉన్నారే, ఇంతకీ ఎవరది? 1 మినిట్, దిగినంత వరకు మనం కన్ఫర్మ్ చేయలేం. ఓరి నాయన హల్క్ మామ, చూసావా? వాడు 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 ఎవడంటే వాడు రెడ్ హల్కే కదా. అరే వీడి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? ట్రెవర్ లోపల ఉన్న యాంగిల్స్ చూపించు. లోపల ఉన్న కెమెరాస్ తీసుకెళ్ళు. అరే మా అవెంజర్స్ అందరూ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వీడి దాగుని ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? నాకు అర్థం కావట్లేదు. నేను లేని సమయం చూసుకొని వీడి లోపలికి వచ్చినట్టుగా ఉన్నాడు. వీడేం చేయబోతున్నాడో ఒకసారి చూడాలి. అరే 1 మినిట్, నేను సౌండ్ పెడుతున్నాను. వాడు మాట్లాడింది మనకు వినిపిస్తుంది, చూడండి. అవెంజర్స్ ఎక్కడికి పారిపోతారా? అయిపోయారు మీరు నా చేతిలో. టోనీ, నీకు మాత్రం పొగరు తగ్గలేదురా. ఎరా, ఇప్పుడు మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారో నేను చూస్తాను. మీ యొక్క శక్తుల్ని వాడలేరు. ఎరా సూపర్ మ్యాన్, నీకైతే మాత్రం ఈ బలము పట్టుదల పోలేదురా. రే టోనీ, నువ్వు నన్నే కాల్చడానికి చూస్తావా? నువ్వు ఎంత కాల్చడానికి చూసినా నన్నేం చేయలేరు. మీరెవ్వరూ పారిపోవడానికి ఛాన్స్ లేదురా. రే, నన్నే కొట్టారా నువ్వు? సూపర్ మ్యాన్, మీ అందరికి సూపర్ పంచులు ఇస్తాను రా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు దీన్ని బట్టి ఎంత పిరికి పందువో అర్థం అవుతుంది. మేమందరం శక్తులు వాడని సమయంలో నువ్వు వచ్చి మా పైన అటాక్ చేయాలనుకుంటున్నావా? టోనీ, మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడు. నేను కూడా నా శక్తుల్ని ఇప్పుడు వాడట్లేదు. నేను నా శక్తులు వాడితే ఒక్క దెబ్బకే మిమ్మల్ని నుజ్జు చేసేవాడిని. కానీ శక్తులు వాడట్లేదు, ఎందుకంటే నేను బలగంతో వచ్చాను. గాయ్స్, అందరూ రెడీగా ఉన్నారా? నేను షూట్ చేయమని చెప్తాను, వెంటనే షూట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీళ్ళందరూ మూర్చబోవాలి దెబ్బకి. 3, 2, 1 షూట్. దెబ్బకి ఎగిరిపోవాలి వీళ్ళందరూ. అది నన్ను కొట్టడానికి చూస్తారా వీళ్ళు? అయిపోయింది. వీళ్ళందరినీ క్లియర్ చేయండి. ఆ చెత్తని క్లియర్ చేసి బంధించి తీసుకుని రండి. వీళ్ళప్పుడే చావరు. వీళ్ళ గురించి నాకు తెలుసు. తొందరగా తీసుకునండి. ఎవరిని విడిచిపెట్టకండి. వీళ్ళందరికీ ఈ రెడ్ హల్క్ అంటే ఏంటో చూపిస్తాను. అరే, ఇంతకీ ఆ గ్రీన్ హల్క్ గడేడి? ఆ పంది తప్పించుకున్నాడా? వాడి గురించి తర్వాత చూద్దాం. ముందు వీళ్ళైతే తీసుకోండి. వాడిని కూడా అస్సలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వాడిని పట్టుకోవడమే మన యొక్క ధ్యేయం. సరే, ముందుగా వీళ్ళైతే మన సీక్రెట్ ప్లేస్ కి అయితే తీసుకొని రండి. అరే యార్, ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు ఏం చేయాలి లెస్టర్? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ కెమెరా చూపించు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అరే ధను, మొన్న నా పైన రైడ్ అయిందని నీకు తెలుసు. అప్పుడు నాకు కెమెరా యాక్సెస్లు అన్నీ పోయాయి. గవర్నమెంట్ వాళ్ళు నా పైన కేసు వేశారు కెమెరా యాక్సెస్లు ఉన్నాయని. అందుకే నా దగ్గర కొన్ని కెమెరా యాక్సెస్లు మాత్రమే ఉన్నాయి. నేను కొన్నిట్లో మాత్రమే హ్యాక్ చేయగలను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళు ఎలా బయటికి వెళ్ళారైతే మనకి క్లియర్గా రికార్డ్ అయ్యింది. వాళ్ళు వచ్చేసి నేరుగా ఇక్కడి నుంచే వెళ్ళారు. రెడ్ హల్క్, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా. దీనికి ఖచ్చితంగా నువ్వైతే శిక్షని అనుభవిస్తావు. వాడికి నేనంటే ఏంటో చూపిస్తాను. వాడు వచ్చేసి మా వాళ్ళందరే మనోళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లెస్టర్, వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పు. వాడిని ఇప్పుడే వెళ్ళి నుజ్జు చేసి పడేస్తాను. ఇంకో కెమెరా చూపి. 1 మినిట్, నేను ట్రై చేస్తా. ఎస్, గాట్ ఇట్. ఇదిగోండి, ఇది రెడ్ హల్క్ యొక్క కెమెరా. మనకి ఇక్కడ కొంచెం రికార్డ్ అయ్యి అయితే ఉంది. వాడు వచ్చేసి అందరినీ తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ వాడికి చాలా పెద్ద సైన్యం ఉంది. వాళ్ళకి ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. అది కూడా రెడ్ గ్యాంగ్. వాడు ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అది కూడా మిమ్మల్ని అందరినీ చంపడానికి ఎప్పటి నుంచో ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాడంట. అంటే మీ అందరికీ శక్తులు పోయిన సమయంలో మీ పైన దాడి చేసి మిమ్మల్ని బంధించాలని.
చూసావా ఏం జరిగిందో? నేను అస్సలు విడిచిపెట్టను. సరే గాని లెస్టర్, ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇంతకీ మ్యాన్సన్ ఏమైంది? మ్యాన్సన్ మాయమైపోయింది. ఎలా మాయమైందో నాకు అర్థం కావట్లేదు. అరే నాకు తెలీదు, మ్యాన్సన్ మాయమైందా? అరే అందుకే అనుకుంటా అక్కడి నుంచి నాకు కెమెరాలో క్లిప్స్ లేవు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. మ్యాన్సన్ ఎలా మాయమైందో కూడా తెలీదు. ధను, నేనైతే ఇప్పుడు నీకు ఐడియా ఇస్తాను. తొందరగా నువ్వైతే పోలీసుల దగ్గరికి వెళ్ళు. వాళ్ళైతే నీకు సహాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న గ్యాంగ్ని మొత్తం డిఫీట్ చేయడానికి పోలీసుల దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా హెల్ప్ అడిగారంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు చేస్తారు. ఎందుకంటే అవెంజర్స్ కదా ఎంతైనా. ఓకే 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 లెస్టర్, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే హల్క్ మామ తొందరగా రా, మనకి సమయం అయితే అస్సలేదు. ఓరి నాయనా, దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా? అయ్య బాబోయ్, ఆ రెడ్ హల్క్ గాడు పెద్ద రెడ్ గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వాడిని డిఫీట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక గ్యాంగ్ ఉండాలి. ఆ గ్యాంగే పోలీస్ గ్యాంగ్ అవ్వాలి. అరే నువ్వు చెప్తుంది కరెక్టే ధను, కానీ ఆ పోలీసుల మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. మొన్ననే మా అవెంజర్స్ కి ఇంకా పోలీసులకి గొడవ అయింది. ఏంటంటే మేము ప్రజల్ని కాపాడడం చూసి వాళ్ళకి కుళ్ళొచ్చింది. ఎందుకంటే వాళ్ళ జాబ్ ఎందుకు పనికి రాకుండా పోతుందంట. వాళ్ళ జాబ్ ఉండి వేస్ట్ అంట. ఎందుకంటే ప్రజలందరినీ మేమే కాపాడుతున్నాం కదా. అందుకే వాళ్ళకి చాలా ఈర్ష్య వచ్చింది. దీనివల్ల వాళ్ళకి మాకు పడట్లేదు. ఒక్కసారి మనం వెళ్ళి ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. ఏమంటావు? ఇప్పుడు మనకి పవర్ఫుల్ గ్యాంగ్ కావాలంటే ఖచ్చితంగా పోలీసులు అయి ఉండాలి. మనం ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపిస్తుందిలే అవెంజర్సే కదా హెల్ప్ చేయాలని. నేను మాట్లాడతా హల్క్ మామ, నువ్వేం కంగారు పడకు, నేనున్నా కదా. నాకైతే ఏ మాత్రం కూడా ఇష్టం లేదు వాళ్ళని అడగడం. సరే నువ్వు అడుగుతున్నావు కదా కాబట్టి నేనైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను. సరే తొందరగా వెళ్ళి వాళ్ళైతే అడుగుదాం. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడో నాకు తెలియాలి. అరే ఇందాక మనకి సీసీ కెమెరాలో కనబడింది కదా వాడి యొక్క స్థానం ఎక్కడుందో, అక్కడికి మనం వెళ్దామా? అరే అరే హల్క్ మామ, కంగారు పడకు, ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు నీకు పవర్స్ లేవు, మర్చిపోయావా? ముందుగా వెళ్ళి పోలీసులతో మాట్లాడితే అంతా సార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూసుకుంటా కదా, పోలీస్ స్టేషన్కి వచ్చాం కదా, వాళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. మంచిగా మాట్లాడదాం. ఇప్పుడు నేరుగా వెళ్ళి నువ్వు వాళ్ళు అటాక్ చేస్తావంటే వాళ్ళందరూ వచ్చి నేను కుమ్మేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీకు పవర్స్ కూడా లేవు, నీకు కొంత శక్తి మాత్రమే ఉంటుంది. అర్థమైందా? నాకు పవర్స్ లేకపోయినా పర్లేదు, ఎవరినైనా సరే నేను విసిరి కొడతా. అరే హల్క్ మామ వద్దు, ముందుగా వీళ్ళతో మాట్లాడి మనం ఒక గ్యాంగ్ ని క్రియేట్ చేసుకుని చెప్పి వాళ్ళపైన అటాక్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను, సైలెంట్ గా ఉండు. హల్క్ మామ, నువ్వు గనక కొంపదీసి అది ఇది మాట్లాడావనుకో, వాళ్ళకి మండిందనుకో, మనకి హెల్ప్ కూడా కొంచెం కూడా చేయరు. అర్థమవుతుందా? నేను మాట్లాడతా, నేను డీల్ చేస్తాను. ఎస్ఐ గారు ఎక్కడున్నారు? ఎస్ఐ గారా సిఏ గారా? ఓ సిఏ గారా? సిఏ గారు నమస్తే. ఓ, ఏమైంది మిస్టర్ ధను, ఎందుకు ఇలా వచ్చావు? అరే ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు? అవెంజర్స్ పోలీస్ స్టేషన్ లోకి రావడమా? ఇది ఎక్కడ విడ్డూరం, కొత్తగా అనిపిస్తుంది. ఏంటయ్యా, ఏం కావాలి? హల్కు నువ్వే కదా, ఏం కావాలి? ఏదైనా సహాయం కావాలి ఏంటి? ఎనీ టైం మేము పోలీసులమే కదా, హెల్ప్ చేస్తాం, చెప్పు. మాకు నీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు. అరే అరే ఎస్ఐ గారు అది కాదండి. ఏ హల్క్ మామ సైలెంట్ గా ఉండి, నేను మాట్లాడతాను చెప్పా కదా. సిఏ గారు నేను ఒక మాట చెప్తాను వినండి. ఆ రెడ్ హల్క్ ఉన్నాడు కదా, ఆ రెడ్ హల్క్ వచ్చేసి ఈ అవెంజర్స్ అందరిపైన విరుచుకుపడ్డాడు. అవెంజర్స్ అందరూ ఇప్పుడు ఎటువంటి శక్తి కూడా వాడట్లేదు. 3 రోజులు దీక్షలో ఉన్నారు. వీళ్ళు దీక్షలో ఉన్న సమయం చూసి వాడు వచ్చి అటాక్ చేశాడు. అయితే ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలంటారు? ఈ పనికి మళ్ళీ అవెంజర్స్ గాలికి వీళ్ళు మమ్మల్ని ఇంతకు ముందు చాలా మాట్లాడినారు. ఇక్కడ పని అయితే అస్సలు అవ్వదు. నేనైతే కొంచెం కూడా హెల్ప్ చేయను. మీరు ఎంత అడుక్కున్నా కూడా నేను అస్సలు హెల్ప్ చేయను. గీరగా మాట్లాడుతున్నాడు కదా హల్క్, వాడికి చెప్పు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొక 5 సెకండ్లు మీకు టైం ఇస్తున్నాను. 5, 4. నువ్వు టైం ఇచ్చేదేంట్రా బోడి? ధను, అనవసరంగా వీడి దగ్గరకు వచ్చాము. వీడి దగ్గర సమయం వేస్ట్ అని చెప్పాను కదా. వీళ్ళందరికీ చాలా పొగరెక్కువైంది. ఇప్పుడు అనవసరంగా వీళ్ళతో మాటలు పడ్డాం. తల తీసినంత పని అయింది. ధను, ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది తెలుసు కదా. ఖచ్చితంగా అవెంజర్స్ ని అందరినీ కూడా వాళ్ళ లొకేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళుంటారు. ఎందుకంటే ఇందాక సీసీటీవీ కెమెరాలో ఆ లొకేషన్ ఏరియా మనకు తెలుసు కదా. ఒక్కసారి లెస్టర్ కి ఫోన్ చేసి దాని యొక్క డీటెయిల్స్ అడుగు. హల్క్ మామ, నీ యొక్క కోపాన్ని తగ్గించుకోవాలి. నీ కోపాన్ని తగ్గించుకొని ఎంత కూల్ గా ఉంటే అంత బెటర్. అప్పుడే పనులు అవుతాయి. నువ్వు కోపంగా మాట్లాడితే వాళ్ళు కూడా ఈగో ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు, మొత్తం నేను డీల్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి అటాక్ చేస్తా అంటావు. ఎలా అటాక్ చేస్తాను? నీ దగ్గర శక్తులు లేనప్పుడు. అందుకే నేను వచ్చేసి ఒక ప్లాన్ వేసాను. అదేంటంటే ఇప్పుడు మనం ఒక పెద్ద గ్యాంగ్ ని క్రియేట్ చేసుకోవాలి. వాడు ఎలా అయితే రెడ్ గ్యాంగ్ ని క్రియేట్ చేసుకున్నాడో మనం కూడా ఒక గ్యాంగ్ ని క్రియేట్ చేసుకోబోతున్నాం. నువ్వు గ్రీన్ కలర్ లో ఉంటావు కాబట్టి గ్రీన్ గ్యాంగ్. ఎందుకు గ్రీన్ గ్యాంగ్ అన్నానంటే ప్రెసెంట్ మన సిటీలోని వాళ్ళు మాత్రమే పవర్ఫుల్ గా ఉన్నారు. అక్కడికి నేను తీసుకువెళ్తున్నాను. నాకు లెస్టర్ ఆల్రెడీ ఆ రెడ్ గ్యాంగ్ యొక్క లొకేషన్ కూడా పంపించారు. ఇదిగో
ఆ రెడ్ గ్యాంగ్ వచ్చేసి మన ముందు అక్కడ కార్నర్లో ఉంటారు, కానీ అక్కడికి మనమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. అరే వాళ్ళని ఇక్కడే పెట్టుకొని ఎందుకు వదిలేస్తున్నావు ధను? వాళ్ళపైన అటాక్ చేద్దాం పదా. నువ్వు నన్ను ఆపకు. అరే ఎప్పుడు కండబలమే కాదు హల్క్ మామా, నీకు పవర్స్ లేవు, బుద్ధి బలం కూడా వాడాలి. 1 మినిట్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ గ్యాంగ్ మెంబర్ ఉన్నారు, అతనితో మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మేము మీ గ్రీన్ గ్యాంగ్ని కొంచెం ఒక సహాయం అడగడానికి వచ్చాం. అరే వెళ్ళిపోతున్నాం ఏంటయ్యా? అరే తొందరగా చెప్పరా బాయ్, మాకు టైం ఉందనుకుంటున్నావా ఏంది? అన్నా చెప్తున్నా అన్నా, ఏం జరిగిందంటే ఈ రెడ్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీకు పడదు కదా. వాళ్ళు ఏం చేశారంటే మన అవెంజర్స్ పైన అటాక్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో దాచేశారు. ఎక్కడున్నారో మాకైతే అస్సలు తెలియట్లేదు. వాళ్ళపైన ఇప్పుడు అటాక్కి వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళందరూ అందులోనే ఉంటారని తెలిసింది, కానీ అటాక్ చేయాలంటే మాకు మంచి ఒక గ్యాంగ్ కావాలి. సిటీలోని ఏదన్నా పవర్ఫుల్ గ్యాంగ్ ఉందంటే అది గ్రీన్ గ్యాంగే అన్న. మీ గ్యాంగ్ కి మించిన వాళ్ళు ఇంకో లేదు, అందుకే డైరెక్ట్ గా మీ గ్యాంగ్ నే కలవడానికి వచ్చాం. అన్న దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. అరే నేను చెప్తారా బాయ్, కానీ మీరు చిన్న హెల్ప్ చేయగలరా? హెల్ప్ అంటే హెల్ప్ కాదు, మేం కూడా చేసుకోగలం, కానీ నువ్వు చేసినావు అనుకో వెంటనే నిన్ను జాయిన్ చేసుకుంటా. అలానే అరే హల్కన్ ఉన్నాడు ఈడా. హల్కన్నా నేను పెద్ద ఫ్యాన్ అన్నా నీకు, నువ్వు కూడా మా గ్యాంగ్ లో చేరుతావా ఏంది? అన్నా చెప్పేది వినండి, నేను చెప్పినట్టుగా చేసినారనుకో మీరు వెంటనే జాయిన్ అవుతారు. అలా జరిగింది ఏంటంటే ఈ జోకర్ గడలు ఉన్నారు కదా, ఆ జోకర్ గడలందరూ చాలా చాలా పెద్ద తప్పు చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే మా హెలికాప్టర్ ని తోలుకపోయినారు. వాళ్ళు తోలుకపోయి వాళ్ళ స్థావరంలో పెట్టుకున్నారు. దాన్ని ఎలా అయినా మేము తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. మేము తీసుకొస్తామన్నా, మాకేం పెద్ద టెన్షన్ ఏం లేదు, కానీ ఆ పని మీరు ఇట్లా చేసినారనుకో అప్పుడు వెంటనే మీరు మా గ్యాంగ్ లో చేరుకుంటారు. సారీ, మీరు మా గ్యాంగ్ లీడర్ అవుతారు. హల్క్ అన్నా మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేము, అర్థమవుతుందా? మీరు వాళ్ళని ఇరగొడతారని మాకు తెలుసన్నా. పోయి దాన్ని తీసుకోనండి, అప్పుడే మీరు మా గ్యాంగ్ లో చేరుతారు. మీరు ఏం చెప్తారు మేము చేస్తాం, సరే అన్నా? నేను వెంటనే మా లీడర్ కి చెప్తాను, నేను ఆయన యొక్క రైట్ హ్యాండ్ ని, నేనేం చెప్తే ఆయన దానికి ఒప్పుకుంటారన్నా. పోండి అన్నా, ఆ జోకరాల గ్యాంగ్ ఇప్పుడు మేము పెట్టుకోవాలంటే కష్టమేనన్నా. మీరు ఖచ్చితంగా మాకు ఉండాలి. మీరు ఉంటారనే మేము ఇంతవరకు వచ్చామన్నా. ఎలా అయినా హెల్ప్ చేయండి, ఎందుకంటే హల్క్ అన్న ఇప్పుడు ఎటువంటి పవర్లు వాడట్లేదు. హల్క్ అన్న దీక్షలో ఉన్నాడు అనమాట, అందుకే. అది నేను చెప్పింది అర్థమవుతుందారా మీకు? చెప్పింది బాగా అర్థం చేసుకోరా బాయ్. ఇందులో జాయిన్ అవ్వాలంటే మీరు ఏదో ఒకటి చేయాలా. ఏదైనా చేసిన తర్వాతనే మేము జాయిన్ చేసుకోగలం. వెళ్ళండి అన్న, చేయగలితే చేయండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతకు మించి మేము ఇంకేం చేయలేం. లేకపోతే మేము వెళ్ళి తెచ్చుకుంటాం, దానికి మాకు ప్రాబ్లం ఏం లేదు, సరేనా? సరే, నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తాము, సరేనా? మేము వెళ్ళి చూసుకుంటాం. ఆ తరువాత మీ యొక్క గ్యాంగ్ ని మొత్తం రెడీగా పెట్టమను. ఇక నుంచి నేనే మీ నాయకుణ్ణి, రెడీగా ఉండండి. అరే అనా అల్కనా, నువ్వు మా గ్యాంగ్ లోకి ఇట్లా జాయిన్ అయితే అంతకు మించి మాకు ఖుషి ఉంటుందనా? అంతకు మించి మాకు ఇంకేముంటుందనా? సరే అనా, పోయి ముందు ఆ పనికి ఇట్లా చేసుకుని రండి, ఆ తర్వాతనే మేము జాయిన్ చేసుకోగలం. అనా పక్కనే ఒక కారు ఉంది, మన కారు మీద పోండి, ఎందుకంటే మీరు అఫీషియల్ గా గ్రీన్ గ్యాంగ్ మెంబర్ అని తెలియాలి కదా వాళ్ళకి. సరే మేము చూసుకుంటాం. ఇప్పుడు కార్ తో వెళ్తున్నాం, తరువాత హెలికాప్టర్ తో వస్తున్నాం. ఓకే ధను, ఇప్పుడు ఏం చేయాలో నాకు క్లియర్ గా చెప్పు. అరే నువ్వేంటి హల్క్ మామ, నాకు అర్థం కాదు. ఎలా ఒప్పేసుకున్నావు అసలు? మన దగ్గర ఏముందని? మనకే ఇప్పుడు గ్యాంగ్ కావాలని మనం జాయిన్ అవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఈ పని చేయాలంటే ఎంత కష్టం చెప్పు. ఒప్పేసుకుంటావు అంతే, కొంచెం ఆలోచించచ్చు కదా. అరే కొట్టడానికి భయం ఏముంటుంది ధను? నాకైతే అస్సలు భయం లేదు, చెప్తున్నా కదా. నేను చెప్పేది విను, కొట్టడంలో నాకు మించినోడు ఎవడు లేడు. సరే మనమైతే ఇప్పుడు గన్స్ వాడదాం. వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి. ధను వాళ్ళు ఎన్ని బుల్లెట్లు కొట్టినా నాకు కొంచెం కూడా ఏం కాదు. ఒకవేళ వాళ్ళు గనక నిన్ను కొట్టినట్లయితే నీ దగ్గర ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అయితే ఉంది, దానివల్ల నీకు ఎటువంటి బుల్లెట్స్ కూడా తగలవు. ఇంకా ప్రాబ్లం ఏముంది? మంచిగా మనమైతే వాళ్ళు అటాక్ చేసుకొని మనమంటే ఏంటో చూపించచ్చు. అప్పుడు మనం అఫీషియల్ గా గ్రీన్ గ్యాంగ్ కి లీడర్ అవ్వచ్చు. చూసుకో, ఆ గ్రీన్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వడానికి ఆ గ్రీన్ గ్యాంగ్ కి లీడర్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఈ పని చేస్తే వాళ్ళందరూ మనల్ని ఇంకెక్కడో చూస్తారు, అర్థమైందా? 100% అబ్సల్యూట్లీ హల్క్ మామ, నువ్వు చెప్పిందే కరెక్ట్. సరే ఇప్పుడు మనం ఎలా అయినా గ్యాంగ్ ని ఫామ్ చేసుకోవాలి, అలానే ఆ గ్యాంగ్ కి లీడర్ అవ్వాలంటే నువ్వు చెప్పినట్టుగానే చేయాలి. సరే ఇక లేట్ చేయకుండా వెళ్దాం, మనం అంటే ఏంటో చూపిద్దాం. ఓకే మనమైతే వచ్చేసాం అనమాట. ఇదే వాళ్ళ స్థావరం. వీళ్ళు వచ్చేసి ఆ గ్రీన్ గ్యాంగ్ యొక్క హెలికాప్టర్ ని ఇక్కడికే తీసుకొచ్చారు హల్క్ మామ. ధను వాళ్ళు మనల్ని కాల్చడానికి చూస్తారు, మనకేం కాదు. అంతవరకు మనం డైరెక్ట్ గా అటాక్ కి వెళ్ళద్దు, ముందుగా వచ్చేసి మన కార్ తోనే అటాక్ చేద్దాం. ఎస్ హల్క్ మామ, నేను కూడా అదే అనుకున్నాను. నువ్వైతే కార్ అస్సలు దిగద్దు. ఈ కారు పేలినంత వరకు మనమైతే కారుతోని వీలినంత మందిని కుమ్ముకుంటూ పోదాం. వాళ్ళు ఎక్కడున్నారు? మనకు వాళ్ళు ఇచ్చిన లొకేషన్ ప్రకారం అయితే ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు మనల్ని చూడకపోతే
లేకపోతే పర్లేదు. వాళ్ళందరూ అటు సైడ్గా తిరుగున్నారు. వాళ్ళందరూ ఏదో ప్రేయర్ చేసుకుంటున్నారు అనుకుంటా. ఇదే మంచి సమయం హల్క్ మామ, గట్టిగా పట్టుకో. డైరెక్ట్గా వెళ్ళి డాష్ ఇస్తే దెబ్బకి అందరూ ఎగిరి పడాలి. అప్పుడు కొంతమంది అయినా క్లియర్ అవుతారు, మిగతా వాళ్ళని తర్వాత చూసుకోవచ్చు. ఏ గ్రీన్ గ్యాంగ్ వచ్చిందిరా ఇక్కడికి, ఏంట్రా రండ్రా తెలుసుకుందాం. ఇదిగో ఈ జోకర్ గారు ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరినీ మనం ఇప్పుడు ఎలిమినేట్ చేయాల్సిందే హల్క్ మామ. మనం వీళ్ళని కొట్టకుండా కూడా మనం హెలికాప్టర్ తీసుకుని వెళ్ళొచ్చు. కానీ వీళ్ళందరూ మన పైన ఫైర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మనం అంటే ఏంటో చూపించాలి తను. సరే ఇప్పుడు లేట్ చేయకుండా కుమ్మిబడే ఈ జోకర్ గారికి ముందు గుద్దు. కరెక్ట్ గా చూసుకొని గుద్దు. వాడిని మనం గుద్దినట్లయితే అప్పుడు వీళ్ళ టీం మొత్తం బలాన్ని కోల్పోతుంది, కాన్ఫిడెన్స్ కోల్పోతుంది. అప్పుడు మనకి చాలా సింపుల్ అయిపోతుంది. వాడిని గుద్దుమని చెప్తుంటే నువ్వేంటి వీళ్ళందరినీ గుద్దుతున్నావు? సరే కనబడిన వాడిని ముందు గుద్దుకుంటూ పదా, మిగతా వాళ్ళ తర్వాత చూద్దాం. అరే మన కార్ మొత్తం డ్యామేజ్ అవుతుందను. మరి ఏం చేయాలి హల్క్ మామ? అబ్బో బాబోయ్, అయిపోయింది 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 అయిపోయింది. నాయనో హల్క్ మామ బూడిదైపోయావేంటి కొంప తీసి? హల్క్ మామ ఏమైంది నీకు? అరే ఏం కాలేదా? బూడిదినట్టుగా అనిపించింది సడన్ గా. రండ్రా తేల్చుకుందాం. మీరు ఎంత కొట్టినా నాకేం కాదు. అదిగో వాళ్ళు కొట్టిన బుల్లెట్స్ అన్ని నా వెనక్కున్న వెస్ట్ కే తగులుతున్నాయి. నాకైతే ఏం కావట్లేదు. మాట్లాడింది చాలు కానీ అటాక్ చేయదాను. అటాక్. నేనైతే ఆల్మోస్ట్ అందరినీ క్లియర్ చేశాను. ఇట్ సైడ్ మొత్తం క్లియర్. ఇంకా జోకర్ గాడు ఉన్నట్టుగా ఉన్నాడు. ఓ వాడు కూడా అయిపోయాడా? వాడిని కూడా వేసిస్తే సరిపోతుంది. అయిపోయింది తను. ఆల్ క్లియర్. ఇంకా ఎవడో ఆ సైడ్ ఉన్నట్టుగా ఉన్నాడు. 1 minute, నేను ఒక్కసారి చెక్ చేసుకుని వస్తాను. అక్కడెవడో దాగున్నట్టుగా ఉన్నాడు. వాడిని కూడా వేసిస్తే మనం వెళ్ళిపోవచ్చు. నో క్లియర్ ధను, ఆల్ క్లియర్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం హెలికాప్టర్ తీసుకువెళ్ళడం మాత్రమే ఉంది. అదే హల్క్ మామ, కమాన్ లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. అమ్మయ్య ఫైనల్లీ మనకైతే హెలికాప్టర్ మన చేతిలో పడింది. ఇక వెళ్ళడం మాత్రమే ఉంది. ఏ టాస్క్ అయినా కంప్లీట్ చేయడంలో మనకు మించి ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? సూపర్ హల్క్ మామ, ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా లేట్ చేయకుండా మనం వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయ్యి ఇంకా రిమైనింగ్ విషయాలని తెలుసుకోవాలి. కానీ హల్క్ మామ మనకు పడిన పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఇప్పుడు ఒకవేళ రెడ్ హల్క్ గాడు అక్కడ లేకపోయినట్లయితే, మన అవెంజర్స్ అక్కడ లేకపోయినట్లయితే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు? ఎందుకంటే లెస్టర్ దగ్గర అన్ని సీసీ కెమెరాలు యాక్సెస్ లో లేవు కదా. ఇప్పుడు ఎలా కనుక్కుంటాను చెప్పు? అరే అప్పుడే అంతవరకు ఆలోచించకు ధను. ఖచ్చితంగా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ రెడ్ హల్క్ గాడు కూడా అక్కడే ఉన్నాడు. నాకు అప్పటి వరకు రక్తం మరిగిపోయింది. నేను వెంటనే వెళ్ళి వాడిపైన అటాక్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కాబట్టి నేను ఆగాను. వాళ్ళ గ్యాంగ్ చాలా చాలా పెద్దగా ఉంది. నువ్వు అన్నట్టుగానే మనం కూడా మన గ్యాంగ్ ని పెంచుకోవాలి. ఇదే మంచి సమయం. చివరికి మనమైతే వచ్చేసాం. వాళ్ళందరూ దీన్ని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే చేయలేని పని మనం బాగా చేసాం. వాళ్ళు చేయలేరని వాళ్ళకు కూడా తెలుసు, కానీ చేయగలమని వాళ్ళే అనుకుంటున్నారు. అదే హల్క్ మామ, కానీ ఇప్పుడైతే నువ్వు లీడర్ అయిపోయావు కదా, దీన్ని తీసుకొచ్చేసరికి నీ పైన ఉన్న రెస్పెక్ట్ ఇంకా ఘోరంగా పెరిగిపోతుంది అనమాట. మామూలుగా ఉండదు. సరే చివరికి మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడే మనం ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ల్యాండ్ చేయాలి. మళ్ళీ దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అది కూడా పెద్ద బాధే. ఓకే 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 ఫైనల్లీ వాళ్ళు చెప్పినట్టుగానే మనం దీన్ని తీసుకొచ్చాం. ఇంకా వాళ్ళతో మాట్లాడడం మాత్రమే మిగిలింది. హలో మిస్టర్ ద గ్రీన్ గ్యాంగ్ లీడర్ హల్క్. చేస్తాను. ఇప్పుడు సాగబోతుంది అసలైన రచ్చ. గ్రీన్ గ్యాంగ్ లీడర్ హల్క్ వర్సెస్ రెడ్ గ్యాంగ్ లీడర్ రెడ్ హల్క్. వాళ్ళని నుజ్జు చేస్తాను. ధను ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. గ్రీన్ గ్యాంగ్ మొత్తం దీని లోపలే ఉంది హల్క్ మామ. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి కదా, వాళ్ళకి చూపించాలి కదా వీళ్ళ లీడర్ ఎంతకి ఎక్కడున్నారు. హలో మిస్టర్, ఓ మీరే నా గ్రీన్ గ్యాంగ్ లీడర్? సార్ ఒకసారి బయటికి రండి అబ్బా, ఎందుకంటే మీకు ఒకటి చూపించాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు కదా. అరే హల్కు గారు మీరేనా? మీరు మా గ్యాంగ్ లో చేరతారా? అరే నమ్మలేకపోతున్నాను. అలా అయితే మిమ్మల్ని ఎప్పుడో తీసుకునేవాడిని. అయ్యా మీరు తీసుకొచ్చారా ఏంటి హెలికాప్టర్ ని? ఒక్కసారి ఆగండి, వస్తున్నాను. నమ్మలేకపోతున్నాను. ఈ హెలికాప్టర్ ని మీరు తీసుకొచ్చారా? ఓరి నాయనో, ఇంతకీ మీరు హెలికాప్టర్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మా పిల్లోడు ఏదో తెలియక మిమ్మల్ని అలా అన్నాడు. సార్ మీరు మా టీంలో జాయిన్ అవుతారంటే హల్క్ గారు మీరే మా గ్యాంగ్ లీడర్, గ్రీన్ గ్యాంగ్ లీడర్ గ్రీన్ హల్క్. సారీ మన వాళ్ళతో మాట్లాడేది చాలా ఉంది. ఇప్పుడు లోపలికెళ్ళి మనం ఒకటి డిస్కస్ చేయాలి. ఇప్పుడు రెడ్ గ్యాంగ్ పైన మరికొద్దిసేపట్లో అటాక్ చేయబోతున్నాం. లోపల అవెంజర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదను. నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరికి చెప్పు. సరే హల్క్ మామ, ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి నేను చెప్తాను, నువ్వు చూసుకో, నేనున్నా కదా. ఓకే ఫైనల్లీ ఓ మనోళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? హలో గ్రీన్ గ్యాంగ్ ఫెలోస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ కొత్తగా ఒకరిని పరిచయం చేయాలి. మీ యొక్క గ్యాంగ్ లీడర్ కొత్త వాళ్ళు వచ్చారు. వెనక్కి కనబడుతున్నారు కదా పెద్ద ఆకారంతో. హీఈస్ యువర్ న్యూ గ్యాంగ్ లీడర్ హల్క్, ద గ్రీన్ హల్క్, గ్రీన్ గ్యాంగ్ లీడర్. ఎస్
ఇప్పుడు మన కొత్త గ్యాంగ్ లీడర్ ఇక నుంచి మనల్ని మానిటర్ చేసేది అతనే. నేను కరెక్ట్ గానే చెప్పాను ధను. మిగతాది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. ఆ రెడ్ గ్యాంగ్ వాళ్ళు మన పక్కనే ఉన్నారు. వాళ్ళు మనల్ని చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హల్క్ ని కూడా పట్టుకోవడానికి చూస్తున్నారు కదా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన వాళ్ళందరికీ చెప్పు. ఎందుకంటే మన గ్రీన్ గ్యాంగ్ ఇదే కాదు, ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ ఫోన్ చేస్తాను. కానీ ఇక్కడ రెడ్ గ్యాంగ్ లో కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇప్పుడు అటాక్ చేయాలి. అటాక్ చేయడానికి మన వాళ్ళు కొంతమంది సరిపోతారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, నెంబర్ 1 కిల్లింగ్ లో అయితే. ఎస్ గైస్, మీ గురించి చాలా విన్నాను. మీరందరూ తోపులంట కిల్లింగ్ లోని. ఇప్పుడు మీ యొక్క సహాయం నాకు ఎంతో కావాలి. నాకే కాదు, లాస్ సెంటోస్ కి ఎంతో కావాలి. ఏంటనేది మీకు క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినండి. రెడ్ హల్ గురించి మీ అందరికీ తెలిసిందే. వాడు ఎంత క్రూరుడో. మీరు ఎంత గ్యాంగ్స్టర్స్ అయినా కూడా వాడైతే మాత్రం మిమ్మల్ని కూడా అంతం చేయడానికి చూస్తాడు. అంటే మిమ్మల్నే కాదు, ఈ ప్రపంచాన్ని మొత్తం అంతం చేసి తను ఒక్కడే ఉండాలనుకుంటున్నాడు అనమాట. అందుకే అవెంజర్స్ అందరినీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ యొక్క గ్యాంగ్ వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట, దాని పక్కనే. సో వీళ్ళందరిపైన మనం మరికొద్ది సేపట్లో అటాక్ చేయబోతున్నాం. మీరు మీ యొక్క గన్స్ తీసుకుని రెడీగా ఉండండి. వీళ్ళ గ్యాంగ్ ఇప్పుడు ఎంత ఉంది మొత్తం ఇక్కడ? మిస్టర్ ధను, ఇప్పుడే మేము వెళ్ళి చూసాము. ఆ రెడ్ గ్యాంగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ ఆ రెడ్ హల్ గడు ఇక్కడ లేడు. వాడు వచ్చేసి ఇంకెక్కడో ఉన్నట్టుగా ఉన్నాడు. అవెంజర్స్ కూడా ఇక్కడ లేరు. వాళ్ళని కూడా ఎక్కడికో తీసుకెళ్ళట్టుగా ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. గాయ్స్, మీ యొక్క గన్స్ తీసుకుని రెడీగా ఉండండి. ఇక మనం అటాక్ చేయాల్సిన సమయం వచ్చింది. అరే, బ్లాక్ గ్యాంగ్ వచ్చింది. బ్లాక్ గ్యాంగ్ ని కాల్చండి. ఈ బ్లాక్ గ్యాంగ్ కి మనకి అసలు పడదు. అరే ధను, తొందరగా వాళ్ళని కాల్చు. వాళ్ళకి మనకి అసలు పడదు. ఓరి నాయనా, అవునా? అరే, వీళ్ళు గ్యాంగ్స్టర్స్ కాబట్టి వీళ్ళలో వీళ్ళకి అసలు పడదనమాట. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వచ్చారా ఏంటి? మన వాళ్ళు చాలా మంది కాల్చినట్టుగా ఉన్నారు. దొంగ దెబ్బ తీశారు. మన వాళ్ళు అయితే వాళ్ళని కాల్చారు. ఒకడిని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని కాల్చినట్టుగా ఉన్నారే. మన వాళ్ళు కూడా గాయపడ్డారు. ఏం కంగారు పడుకున్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఇటు నుంచి మనం తొందరగా బయటికి వెళ్దాం. ఇంకా ఇటు సైడ్ ఒకడైతే ఉన్నాడు. మనం వాడిని కూడా ఫినిష్ చేసి డైరెక్ట్ గా రెడ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చి ఒక్కరి తర్వాత ఒకరు లేపేస్తారు. ఓకే గైస్, నేను చూసుకుంటాను. ఎవడరా వీడు ఇందాక నుంచి రెచ్చిపోతున్నాడు? అయిపోయాడు. ఈ బ్లాక్ గ్యాంగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది కదా. సరే, ఈ పక్కనే రెడ్ గ్యాంగ్ ఉంది. గాయస్, నేను చెప్పేది క్లారిటీగా వినండి. దేనికి కంగారు పడకండి. మన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను వెళ్తాను, నా వెనక్కి మీరు ఫాలో అవ్వండి. కంగారు పడకండి, ఆవేశం తెచ్చుకోకండి. ఇంకా ఆవేశం తెచ్చుకోకపోవడం ఏంటి ధను? వాడు మా అవెంజర్స్ అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అలా చేసిన ప్రతి ఒక్కరికి తొక్క తీస్తాం. అరే వద్దు 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 వద్దు, ఆగండి ఆగండి. అరే, నేను చెప్పేది వినండి. అనవసరంగా ప్రాణాలు పోతాయి. నేను చెప్పేది వినండి. దీనికి ఒక ప్లాన్ మీద మనం చెయ్యాలి. గాయస్, ఆగండి. అరే హల్క్ మామ, నీకెందుకు ఆవేశం ఆగదు? అరే ఆగండి ఆగండి ఆగండి. నో 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 నో, కవర్ తీసుకోండి, కవర్ తీసుకోండి. గాయస్, కవర్ తీసుకోండి. అరే అరే అరే, ప్రాణాలు పోతున్నాయి కదా. కవర్ తీసుకోండి, కవర్ తీసుకొని చంపండి. ఎవరిని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. మనం కవర్ తీసుకొని కొట్టినట్లయితే ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళు మనల్ని కొట్టలేరు. ఏంట్రా, మమ్మల్ని కొట్టడానికే చూస్తారా? ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తాను. ఇక్కడ నుంచి కవర్ తీసుకొని కొట్టండి. రైట్ సైడ్ నుంచి కొడుతున్నాడు హల్క్ మామ. రైట్ సైడ్ నుంచి కొట్టినోని చూసుకో. అరే ధను, కోపంలో మిస్టేక్ అయిపోయింది. సారీ. ఇటు సైడ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నువ్వు క్లియర్ చేయి. బ్యాక్ సైడ్ నేను క్లియర్ చేస్తున్నాను. మన వాళ్ళందరూ వస్తున్నారు. కంగారు పడుకు ధను. మన వాళ్ళు చెలుపు అందాక నువ్వు కవర్ తీసుకో. వాళ్ళందరూ వచ్చి చూసుకుంటారు. కవర్ లోకి వెళ్ళు. ఐఎమ్ ఇన్ కవర్. హల్క్ మామ, నేను కవర్ లోనే ఉన్నాను. సరే, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చేసి మన పైన అటాక్ జరిగే అవకాశం అయితే ఉంది. అరే వచ్చారు. ఈ రైట్ సైడ్ నుంచి ఎవడో కొట్టినట్టుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి కొట్టాడు? అరే, ఫైరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఎక్కడికి తప్పించుకుంటారా? నిన్నైతే అస్సలు విడిచిపెట్టను. అరే, మన వాళ్ళు వచ్చేసినట్టుగా ఉన్నారు. లేట్ చేయకుండా తొందరగా అందరిపైన అటాక్ చేయాలి. అరే ధను, మన వాళ్ళు వచ్చేసారు. నాకు తెలిసి మొత్తం క్లియర్ అయింది అనుకుంటా. ఎవరు ఇక్కడ లేరనుకుంటున్నాను. అంతా క్లియర్ అయిపోయిందను. నేను బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరిని క్లియర్ చేశాను. ఇంట్లో ఈ సైడ్ ఉన్న కూడా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోయాను. అరే వచ్చారు ఎనిమీస్. గాయ్స్, అటాక్ చేయండి. అరే, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓరి నాయనా, మన వాళ్ళు కూడా వస్తున్నారు. కంగారు పడుకున్నాను. మన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టద్దు. గుండెలు పగిలిపోవాలి ఒక్కొక్కడికి. అన్న అలాగే అలాగే, ఎవరిని ఇడిచిపెట్టను, అయిపోతారు దెబ్బకి. మా దగ్గర నుంచి ఎవరు తప్పించుకుంటాడో ప్రతి ఒక్కరిని వేసేసాం. లోపల మొత్తం క్లియర్ అన్నా, మొత్తం క్లియర్. అరే, అనవసరంగా మనం కంగారులో ఒక తప్పు చేసినట్టుగా ఉన్నామే. నేను 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 లొంగిపోతున్నాను. నన్ను కాల్చకండి, దయచేసి కాల్చకండి. ప్లీజ్ ప్లీజ్, నేను లొంగిపోయాను. నన్ను కాల్చకండి. నన్ను వదిలేయండి. నన్ను ఏం చేయకండి ప్లీజ్. నిన్ను వదిలేస్తాం. కానీ మీరందరూ ఎవరు? ఆ రెడ్ హల్ కి ఎందుకు సహాయం చేస్తున్నారు? ఇంతకీ ఆ రెడ్ హల్ కి ఎక్కడున్నాడు? అలానే మా అవెంజర్స్ అందరినీ ఎక్కడ దాచారో చెప్పు, లేకపోతే చంపేస్తాం. నేను చెప్తాను. ఆ రెడ్ హల్క్ వచ్చేసి మమ్మల్ని ఎప్పటి నుంచో పెంచి పోషిస్తున్నాడు. వాడు వచ్చేసి మాకు ఫుడ్ పెట్టి అలానే బలంగా చేసి ఎంతో ట్రైనింగ్ ఇచ్చాడు. అది కూడా ఈ 3 రోజుల కోసం మాత్రమే. ఇప్పుడు అవెంజర్స్ కి శక్తులు వాడడానికి అవ్వదు కదా. ఈ సమయంలో మేమైతే వాళ్ళపైన అటాక్ చేసాం. అదంతా మాకు తెలిసిన విషయమే.
ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ దాసారో ఆ విషయం చెప్పు. అదే చెప్పబోతున్నాను. రెడ్ హల్క్ వచ్చేసి అందరినీ యూనియన్ డిపాజిటరీ దగ్గర తీసుకెళ్లిపోయాడు. అక్కడున్న కేజీలో అందరినీ బంధించాడు. అంతే తెలుసు, అంతకు మించి నాకు తెలీదు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఏం చేయకండి. సరే అతన్ని ఏం చేయకండి, వదిలేయండి. ఎందుకంటే మనం టార్గెట్ చేయాల్సింది బినామీలు కాదు, డైరెక్ట్ గా సునామీని. ధను, ఒకసారి మేము ఇటు సైడ్ క్రాస్ చెక్ చేసుకుని వస్తాము. ఎందుకంటే మాకు ఇక్కడ కొంతమంది ఇంకెవరైనా మిగిలి ఉన్నారేమో డౌట్ వేస్తుంది. ఎవరైనా ఉన్నాడని తెలిస్తే అందరినీ కాల్చి పడేస్తాం. హల్క్ మామ ఇంకా అంతా క్లియరే, అక్కడెవడూ ఉండడు. ఒకవేళ ఎవడన్నా ఉన్నట్లయితే మాత్రం అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంకొక ప్లేస్ కి, తొందరగా వెళ్ళాలి గైస్. మన గ్రీన్ గ్యాంగ్ ని మొత్తం తీసుకోనండి, ప్రతి ఒక్కరిని కూడా. వెల్కమ్ టు రెడ్ హల్క్ జోన్. అయిపోయింది, ఇంకా వీళ్ళందరి కథ ముగిసిపోబోతుంది. నాకు ఒక్కటే డ్రీము, వీళ్ళందరినీ కలిసి ఒకే దగ్గర తగలబెట్టాలని. ఆ హల్క్ గాన్ని కూడా పట్టుకోవడానికి మా వాళ్ళు వెళ్ళినట్టుగా ఉన్నారు. వాడు దొరికిపోయినట్లయితే వీళ్ళందరినీ కట్టగట్టుకొని ఒకేసారి కాల్ చేస్తాను. రే చేత కాని దద్దమ్మ రెడ్ హల్క్, నీకు చేతనవదని మాకు అర్థమైంది. సరే, తమ్ముంటే హల్క్ తో కలబడు. అరే కంగారు పడకురా టోనీ, కంగారు పడకు. చెప్పాను కదా ఇప్పుడే, అందరికీ కలిపి ఒకేసారి తినిపిస్తాను. కంగారు పడకు. వాణ్ణి కూడా పట్టుకొని ఇక్కడే వేయబోతున్నాను. ఆ తరువాత ఏం చేస్తానంటే ఇప్పుడు కాదు టోనీ, తరువాత చెప్తాను. వాడొక్కడు దొరకని ఆ తరువాత ఒక్కొక్కడి తలకాయ పుచ్చకాయలా పేలిపోతాయి. సరే, ఇప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతున్నావు. ఈ నవ్వు కొంతసేపు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మా హల్క్ వస్తున్నాడ్రా.